హలో గాయ్స్, ఎట్లా ఉన్నారు? సో ఈరోజు మా మమ్మీ పొద్దున్న లేచినాకనే ఫోన్ చూస్తున్నామని ఒక పని చెప్పింది. అదేంటంటే మొత్తం ఇంటి బయట ఉన్న చెత్త అంతా ఎత్తడం. చాలా చెత్త ఉంది. మా కజిన్స్ అందరం కలిసి మొత్తం చెత్త అంతా ఎత్తినాం మేము చాలా కష్టంతో. నిజంగా చూడండి, మొత్తం ఏడ చూసిన చెత్తనే. ఎంత పెద్ద ఇట్లా డర్టీ అయిపోతుంది కదా ఇల్లు. మీరు కూడా చెత్త పడేయకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే చెత్త ఎప్పుడు కింద ఉండదు. ఏమన్నా చెత్త ఉంటే డస్ట్బిన్లో పడేయండి, కానీ ఇట్లా బయట పడేయకండి. మాలాగా ప్రాబ్లం అయితే చూసినారా? ప్లాస్టిక్ బాటిల్స్ ఏడ చూసినా ప్లాస్టిక్. మా చెల్లి హెల్ప్ చేస్తుంది మాకు. చెల్లి అంటే అట్లా కాదు, కజిన్ అన్నట్టు. చూడు ఇదంతా అచ్చా నూడిల్స్ లెక్కనే ఉన్నది కదా, నాకు కూడా అట్లనే అనిపించింది. మొత్తం తీసి బయట పడేయాలి. ఇదంతా ఏం చేస్తామంటే కాలబెడతాం. ఎందుకంటే ఇట్లా మొత్తం అంతం చేసేయాలి వీటిని అన్నిటకు. మా తమ్ముడు ఏం చేయకుండా విశ్వమాతో చెత్త ఎత్తుతావా? ఎత్తు, ఏం కాదు. చూసినారా, ఏడ చూసినా చెత్త. నాకే అంతేటో అనిపిస్తుంది. ఎక్కడ చూసినా చెత్త ఉంటే మనకు కూడా ఎట్లుంటుంది. ఇగో చూసినారా, చెత్తలో మాకు ఉల్లిగడ్డ కూడా దొరికింది. ఇగో అందరు క్లీన్ చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నాం. మేము ఎప్పటి నుంచో ఎతికే డిస్క్ కూడా దొరికింది ఈరోజు. ఎంత హ్యాపీ అయిపోయినాం తెలుసా మేము. ఇది ఏంది ఇంత పెద్దగా ఉంది, ఎంత చూసినా దొరుకుతలేదు. అదేందో మా బరువు మస్తునే ఉంది. చెత్త చెదారం. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్లో మొత్తం కవర్ చేసేద్దాం. ఈ చెత్త మొత్తము ఆడబడేద్దాం, కాలబెడదాం మొత్తం. చూసారా, పాపమ్మ చెల్లి మంచి పని చేసి మొత్తం పూసేద్దాం అమ్మకి. మనం కూడా కొంచెం ఊడిస్తే కొంచెం సాంప్రదాయంగా ఉంటుంది అనుకో. ఊడ్చేద్దాం మొత్తం.